యేసుక్రీస్తు పేరట మరి శుభవందనాలు తెలియపరుస్తున్నా. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి ప్రార్థన చేసుకొని దేవుని వాక్యములో కొనసాగుదాం. ప్రార్థన. ప్రియ పరలోకముందున్న నా తండ్రి, నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరి శుభవందనాలు తెలియపరుస్తున్నాను. దేవా, ఈ రీతిగా సాగిలిపడి ప్రార్థిస్తూ ఉన్నా. నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని సన్మార్గంలో నడిపించి ఈ రీతిగా నా తండ్రి ప్రభువా సమస్తం సమకూర్చి బలపరచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి దేవుని వాక్యంలో మనం కొనసాగిపోదాం. ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివినట్లయితే దేవుని వాక్యం మరి ఏమని తెలియపరుస్తుందో జ్ఞాపకం చేసుకుందాం. భూలోకము దేవుని సన్నిధి చెడిపోయిండెను, భూలోకము బలాత్కారంతో నిండియుండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరములు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండిరి. సహోదరి సహోదరుడా, ఈడ మనం గ్రహించినట్లయితే భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను. మరి ఈ మాట దేవుడు అంటూ ఉన్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడు తెలుసా? ఈ భూలోకము దేవుని సన్నిధి. మనం ఒక చర్చి కట్టుకున్నప్పుడు, ఒక సంఘం నిర్మించుకున్నప్పుడు మరి ఇదే కదా మనం ప్రభు సన్నిధి అని అనుకుంటాం. కానీ దేవుడు అంటున్న మొదటిగా మాట ఏంటంటే, ఈ భూలోకమంతా దేవుని సన్నిధి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి ఈ భూలోకమంతా దేవుని సన్నిధి. మరి దేవుని సన్నిధి అన్నప్పుడు మనం ఆ సన్నిధిలో ఎంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా మరి మనకు ఉన్నది. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే, భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను. మరి దేవుని యొక్క సన్నిధిని చెడిపోయి ఉండెను అని చెప్తున్న మాట, ఎవరు ఈ సన్నిధిని చెడిపివేశారు అనే విషయము మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు చెడిపివేశారు? భూలోకములో నివసిస్తూ ఉన్న వ్యక్తులు ఎవరు అని అంటే మానవయ జాతి. మానవుడు భూలోకములో జీవిస్తున్నాడు. మరి ఆయన సన్నిధిని చెడిపివేసింది ఎవరనంటే మానవుడు చెడిపివేశాడు. మానవులు చెడిపివేస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ అంటున్నమాట, భూలోకము దేవుడి సన్నిధి చెడిపోయిండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను అని రాయబడిన మాట. బలాత్కారము అని అంటే దేవుడు తన సన్నిధినిగా పోల్చాడు, తన సంఘంగా పోల్చి ఉన్నాడు. ఇక్కడ మనమైతే మానవులమైతే భూలోకముని చెడిపివేసి బలాత్కారంతో నింపబడి ఉండెను అని రాయబడింది. ఏం బలాత్కారంతో నింపబడి ఉందనంటే, ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుని సన్నిధి అంటే భూలోకమంతటా మనం చూసినట్లయితే పాపముతో నింపబడి ఉన్నది. అందుకే చెడిపోయి ఉన్నది అని దేవుడు అంటున్నాడు. చూసారా? ఒక సృష్టికర్త అయిన దేవుని యొక్క సన్నిధిని మానవుడు చెడిపివేయడం ఎంత ఘోరమైన స్థితి అంటే అంత ఘోరమైన స్థితి. బలాత్కారంతో నింపబడి ఉన్నది. ఎలా బలాత్కారంతో నింపబడి ఉన్నదంటే అనేకమైన పాపాలు. అది దొంగతనమేమి కానీ, అబద్ధమైనా కానీ, నరహత్యైనా కానీ, ఇంకా వ్యభిచారమైనా కానీ, ఇంకా అనేకమైన పాపాలతో ఈ భూమిని మానవుడు పాపముతో నింపబడి ఉన్నట్లు దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా,
చూశారా? దేవుడు మానవుడికి ఎంత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఈ భూమి, ఆకాశము, సముద్రము, పక్షులేమి, జంతువులేమి సమస్తము మానవుడికి ఉచితంగా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే మీరు ఫలించి అభివృద్ధి అవ్వండి అని తెలియపరుస్తున్నాడు దేవుడు. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? పాపముతో నింపబడి ఉంచబెట్టాడు. ఇక్కడ ప్రియమైన సహోదరి సహోదరుడు, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మరి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని సన్నిధిని చెడిపివేస్తే చాలా బాధాకరంగా ఉంటుందండి. చూడండి, ఒక గృహము మనం చూసినట్లయితే మీ ఇల్లే అనుకోండి, ఇల్లంతా చక్కగా ఎంతో రమ్యంగా కట్టుకొని చక్కగా ఇల్లంతా అలంకరించుకొని మరి అంత చక్కగా కొన్ని లక్షలు వేలు పెట్టి నీ గృహాన్ని నిర్మించుకున్నప్పుడు ఎవరైనా బయట వాళ్ళు వచ్చి చెడిపేస్తే నీకు ఎంత బాధగా ఉంటుందో అంత బాధగా దేవుడు కూడా ఇక్కడ బాధపడుతున్నాడు. ఏమని బాధపడుతున్నాడో తెలుసా? ఇక్కడ మాట అంటున్నాడు 12వ వచనంలో, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరములు తమ మార్గమును చెడిపివేసుకొని ఉండేరి. సమస్త మార్గములు, భూమి మీద ఉన్న మానవుడు సమస్త మార్గములు చెడిపివేసుకున్నారంట. ఎలా చెడిపివేసుకున్నారంటే పాపముతో చెడిపివేసుకుంటూ ఉన్నారు, శాపముతో చెడిపివేసుకుంటూ ఉన్నారు. తనకి ఏది కావాలో అది శరీరంతో చెడిపివేసుకుంటున్నారు. అబద్ధాలు ఆడేవాడు అబద్ధం ఆడుతున్నాడు, దొంగతనం చేసేవాడు తన శరీరాన్ని చెడిపివేసుకుంటున్నాడు, వ్యభిచారంతో తన శరీరాన్ని చెడిపివేసుకుంటున్నారు, ఇంకా మద్యపానం అనేక రీతిలుగా ఇంకా అనేకమైన పాపాలతో తమ మార్గాన్ని చెడిపివేసుకుంటున్నాడు. మానవుని యొక్క మార్గం ఏంటంటే తెలుసా? జీవ మార్గం. దైవ మార్గములో నడవాల్సిన మానవుడు పాప మార్గములో నడుస్తున్నాడు. చూశారా ప్రియ సహోదరి సహోదరుడా? దేవుడు మానవుడికి భూమి, ఆకాశమును, ఆకాశ పక్షులను, జంతువులను సమస్తము సమకూర్చి ఇచ్చాడంటే మరి దేవుడు ఎంత గొప్పవాడై ఉండాలా? దేవుడు ఎంత ప్రేమగలవాడై ఉండాలా? దేవుడు ఎంతో ఆనందభరితుడై ఉండాలా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నీవు, నీ జీవితం, నీ శరీరం ఎలా ఉన్నదనేది గ్రహించాలి. మరి ఇంత అద్భుతమైన ప్రపంచాన్ని మానవుడి చేతికి అప్పచెప్పితే మానవుడు పాపముతో నింపి ఉన్నాడు. ఈరోజు నీవు జ్ఞాపకం చేసుకునే ఎడల ఈ భూమిలో మరి భూమి మీద ఎలా జీవిస్తున్నావు, ఎలా నడుచుకుంటున్నావు, ఏ మార్గంలో వెళ్తున్నావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పాప మార్గంలో నడుస్తున్నామా, లేకుంటే దైవభక్తితో కూడిన జీవ మార్గముతో మనం నడుస్తూ ఉన్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒకప్పుడు నా జీవితం ఈ మాట అంటున్న ప్రకారమే పాప మార్గంలో నడిచిన నా జీవితం అది. దేవుడు నూతనపరిచాడు, బలపరుస్తున్నాడు, సంతోషపరుస్తున్నాడు, ఆనందపరుస్తూ ఉన్నాడు, మేలుకరమైన మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. చూశారండి, ఎంత ఆశ్చర్యకరమైన విషయము, ఎంత విషేదమైన ఆలోచన మానవుడిది. సరే, మరి మానవుడికి ఇంతటి చక్కటి భూమి, ఆకాశములను, సముద్రమును, ఆకాశ పక్షులను, సమస్త భూమిని మానవుడి చేతిలో పెట్టినప్పుడు దేవుడు ఏమంటున్నాడో ఇక్కడ మనం తెలుసుకుందాం. మీ గృహాన్ని ఎవరైనా చెడిపివేస్తే నీకు ఎంత కోపం వస్తుందో, దేవుని సన్నిధిని కూడా చెడిపివేస్తే, ఈ భూలోకాన్ని చెడిపివేస్తే దేవునికి కోపం రాదా? దేవుడు బాధపడడా? అందుకే ఇక్కడ ఈ భూమిని చెడిపివేసినందుకు దేవుడు ఇక్కడ ఎంతో బాధపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు,
చూడండి, ఇక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. ఆదికాండము 6వ అధ్యాయము 7వ వచనములో మనం చూసినట్లయితే, అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొందుననెను అని తెలియపరుస్తున్నాడు. సహోదరి సహోదరుడా, తన సన్నిధిని భూలోకముతో దేవుడు పోల్చినప్పుడు తన సన్నిధిని చెడిపివేస్తే దేవుడు ఇక్కడ ఎంతో బాధాకరంగా ఈ మాట తెలియపరుస్తున్నాడు. నీ గృహాన్నే ఎవరైనా ఇంట్లోకి వచ్చి ఏదైనా చెడిపివేస్తే నీకెంత బాధాకరంగా ఉంటుందో, సృష్టికర్త అయిన దేవుని సన్నిధిని భూలోకమంతా చెడిపేసినప్పుడు ఇక్కడ అంటున్న మాట దేవుడు, అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. మనం గ్రహించినట్లయితే ఇక్కడ దేవుడు సంతాపపడుతున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యో, నరులను నేను వృధాగా చేశానే. ఈరోజు మానవుడు అనుకుంటున్నాడు, నా తండ్రి నాకు జన్మిచ్చింది, నేను భూమి మీద బతుకుతున్నాను, ఈ భూమి నాది, ఆకాశం నాది, సమస్తము నాది, ఈ భూమి మీద ఎలాగైనా బ్రతకచ్చు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ సమస్తాన్ని సృష్టించి మానవుణ్ణి తయారు చేసి జీవమున పోసి భూమి మీద వదిలిపెట్టిన జీవము గల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారని, సర్వ హక్కులు ఆయనకి ఉన్నాయని ఈరోజు మనం మరిచిపోయి మన శరీరాలు చెడిపి వేసుకొని మన ఇష్టానుసారమైన మార్గములో నడుచుకుంటూ ఉన్నామనే విషయాన్ని మానవుడు కోల్పోయి ఉన్నాడు. బాధపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఎవరి కోసమో కాదు ఈ భూమి ఆకాశాన్ని తయారు చేసింది. ఈ వాక్యం వింటున్న నీ కోసం, నీ పిల్లల కోసం, నీ పితరుల కోసం సమస్తాన్ని దేవుడు నీకప్పు చెప్పినప్పుడు నువ్వు చేస్తున్న పని, మనం చేస్తున్న పని ఏంటంటే ప్రియులారా, ఎంత నీచమైన పని అంటే అంత నీచమైన పనిలో మనం దిగుతూ ఉన్నాం. చూశాడు. అందుకే ఇక్కడ జంతువులను, ఆకాశ పక్షులను, సమస్తము నరులను కూడా తుడిచివేయాలి అనుకున్నాడు దేవుడు. తుడిచివేయదును. చూసారా, తుడిచివేయడం అంటే, తుడిస్తే చూడండి, ఒక గృహాన్ని ఏదైనా మంచి ఒక ట్రైల్స్ మీద కానీ ఇంట్లో మరకలు పడిపోయినప్పుడు కానీ తుడిస్తే బాగుంటుందా, తడవకుంటే బాగుంటుందా? గ్రహించండి లేడీస్. మరి ఈ విషయం ఎంతోమంది ఇంట్లో శుభ్రం చేయడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇంట్లో పొద్దున్న లేచి తడిగుడ్డేసి శుభ్రంగా తుడిచారనుకోండి, ఎంత బాగుంటుందో తెలుసా? అట్టనే దేవుడు అయితే శుభ్రం చేయాలనుకుంటున్నాడు. దేని శుభ్రం చేయాలనుకుని భూమిని అంతా శుభ్రం చేస్తే ఇంపైన సువాసన వస్తుంది. మన గృహము ఎలా శుభ్రం చేసుకొని పెనాయిల్ వేసుకొని నీట్గా డెటాల్ వేసి శుభ్రం చేస్తామో, ఆ రీతిగానే ఈ భూలోకము దేవుని సన్నిధి చెడిపోయింది కాబట్టి దేవుడు శుభ్రం తుడిచి వేయుదును అని మన రాయబడి ఉంది. తుడిస్తే ఎంత బాగుంటుందో తెలుసా? తుడిచాడండి ఈ విషయం. కొంతమందికి ఈ వాక్యం వింటున్న ప్రియులారా, మీకు తెలుసో తెలీదో నాకైతే తెలియదు, కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం శుభ్రం చేయాలనుకున్నాడు, శుభ్రం చేశాడు. ఎలా చేశాడనంటే చూడండి, మనం ఇక్కడ చూసినట్లయితే ఎలా శుభ్రం చేశాడు అనే విషయం మనం గ్రహించినట్లయితే, ప్రియ సహోదరి సహోదరుడా, 6వ అధ్యాయము 7వ అధ్యాయము మరి 12వ వచనం మనం చూసినట్లయితే, ప్రియ సహోదరి సహోదరుడా, 40 పొగులను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవాహు కుమారులు షేము, హామును, ఏపేతును భార్యను వారితో కూడా అతని 3 కోడన్లను ఆ ఓడలో ప్రవేశించిరి. ప్రియ సహోదరి సహోదరుడు, ఇక్కడ మనం 17వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్న మాట, అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేయబడెను అని రాయబడింది. ఇక్కడ ఇంకా మనం 19వ వచనంలో మనం చూసినట్లయితే ఆదికాండము
ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములు మునిగిపోయెను అని రాయబడింది. ఏమొచ్చిందో తెలుసా? ఎలా తుడిచివేశాడో తెలుసా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు? ఆకాశ తూములిప్పబడి 40 పొగుళ్ళు 40 రాత్రులు జల ప్రళయాన్ని తెప్పించారు ప్రియులారా ఈ లోకానికి దేవుడు. అంతే, దేవుని తలుచుకుంటే అలాగనే ఉంటుంది. మానవుడికి ఈరోజు ఆ విషయాన్ని గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ప్రపంచం అంతా మునిగిపోయింది, ఎత్తైన పర్వతాలు మునిగిపోయినాయి. తుడిచి వేయటం అంటే శుభ్రం చేయుట. దేవుడు తన సన్నిధిని చెడిపివేస్తున్నారు, భూలోకంని శుభ్రం చేయాలనుకున్నాడు. ఆకాశ పక్షులేమి, జంతువులేమి, సమస్తం నరులతో కూడా తుడిచివేయబడ్డాడు, తుడిచివేశాడు. దగ్గర కొన్ని దినాలు ఈ ప్రపంచమంతా మునిగిపోయింది ప్రియులారా. అయితే అసలు విషయం జరిగిన సందర్భం ఏంటంటే ప్రియ సహోదరి సహోదరులారా, తుడిపివేయాలనుకుంటున్న సమయంలో దేవుని దృష్టికి ఒక్క కుటుంబమే కనపడింది. ఆ జల ప్రళయములో ఒక్క కుటుంబమే కనపడింది. ఆ కుటుంబం వ్యక్తి ఎవరో మనం చూసినట్లయితే 6వ అధ్యాయము మరి 8వ వచనం మనం చూసినట్లయితే, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఎలాంటి వాడంట? నోవాహు అనే ఒక కుటుంబం మాత్రమే కనపడింది అక్కడ దేవునికి. మరి దేవుడే ఆ వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అతను పాపం జోలికి వెళ్ళలేదు, పాపం చేయలేదు, పాపములో నడిచిన వ్యక్తి కాదు. మరి అలాంటి నోవాహు దేవుని దృష్టికి కృప పొందినవాడు, దేవుడితో కూడా నడిచినవాడు. మరి అంత జలప్రళయం వచ్చినప్పుడు, శుభ్రం చేయాలనుకున్నప్పుడు ఒక్క నీతిగల కుటుంబం, నోవాహు కుటుంబం మాత్రమే మరి దేవుడు చూశాడు ప్రియ సహోదరి సహోదరుడా. మరి నోవాహు ఎలాంటి వాడంటేనంటే ఇక్కడ మనం చూసినట్లయితే, అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప పొందినవాడాయను, దేవుని దృష్టికి కృప పొందినవాడాయను. వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారతుడై ఉండెను, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని వేలు లక్షల మంది ప్రజలు ఉన్నారు. మరి అంతమంది ప్రజల్లో తన సన్నిధిలో ఒక్క కుటుంబమే దేవుడికి కనపడింది ప్రియులారా. మిగతా అందరూ జంతువులేమి, పశువులేమి, నరులేమి సమస్తము జలప్రలయములో శుభ్రం చేశాడు. ఈరోజు నీవు అనుకుంటున్న పరిస్థితిలో ఎలా ఉన్నాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇక్కడ నోవాహు కుటుంబం తన 3 కుమారులను కోడళ్ళను, మరి నోవాహు మరి తన భార్య సమస్తము ఒక్క కుటుంబం మాత్రమే రక్షించబడింది. కారణం ఏంటో తెలుసా? నోవాహు యెహోవా దృష్టికి కృప పొందాడు. అతను తన తరములో నీతిపరుడు, నిందారతుడై ఉన్నాడు, దేవుడితో కూడా నడిచిన వ్యక్తి. నిందారుతుడు అంటే నిందలు ఉండకూడదు, పాపం ఉండకూడదు. మానవుడు యొక్క జీవితంలో పాపం ఉండకూడదు ప్రియ సహోదరి సహోదరుడా. అప్పుడే నువ్వు దేవుని యందు కృప పొందిన వాడు అవుతావు, దేవుని యందు మరి బలపరిచిన వాడు అవుతావు, బలపడిన వాడు అవుతావు. మరి దేవునితో కూడా నడిచాడు నోవాహు. ఈరోజు నా జీవితంలో మన జీవితాలు ఎలా ఉన్నాయి? నోవాహులాగా జీవిస్తూ ఉన్నామా? లేకుంటే రేపు రెండో రాకడ సమయములో మన అందరము జలప్రలయములో కొట్టుకుపోయినట్టు అగ్నిగంధకములో పడిపోబోతున్నాం.
ఈరోజు మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఎలా ఉన్నాం, మన కుటుంబం ఎలా ఉంది. నోవా కుటుంబము దేవుని దృష్టికి కృప పొందింది. కృప పొందినవాడు నీతిపరుడు, తన తరంలో నిందహరితుడు, దేవునితో కూడా నడిచినవాడు. దేవునితో నడవాలంటే చాలా సులభం అండి, కష్టము కాదు. అయితే మనలో పాపం ఉండకూడదు. నోవాహు హృదయములో, తన కుటుంబంలో ఎలాంటి పాపం కనిపించలేదు దేవుడికి. అందుకే ఆ జలప్రలయములో ఓడలో రక్షింపబడిన కుటుంబం నోవాహు కుటుంబం. రేపు రెండో రాకడ రైలు బండనే యేసుక్రీస్తు వారి లోకానికి వస్తున్నాడు. ఆ రైలు బండిలో ఉంటే నువ్వు రక్షింపబడిన వాడివే, లేదంటే శిక్ష మనకి తప్పదు, నరకంలో పడిపోవాల్సినవి. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈ భూలోకమంతా సమస్తం దేవుడు మానవుడికి ఇస్తే, మానవుడు అనేక పాపముతో బలత్కారంతో పాపాలు చేసి నింపబడి నరహత్యలేమి, వ్యభిచారమేమి, దొంగతనమేమి, తాగుబోతనమేమి, భయంకరమైన పాపంతో నింపబడిన తర్వాత దేవుడు శుభ్రం చేయాలనుకున్నాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన సందర్భం ఇది. శుభ్రం చేశాడు. ఆ శుభ్రం చేసిన తర్వాత ఒక కుటుంబం కనపడింది. ఆ కుటుంబంనే దేవుడు రక్షించాడు. రక్షించడానికి కారణం ఏంటంటే అతని నీతి, నిజాయితీ అతనిని కాపాడింది. ఈరోజు బయటికి వెళితే మనిషి యొక్క జీవితం నీతి కనపడట్లేదు, నిజాయితీ కనపడట్లేదు. తన ఇష్టానుసారంగా మార్గాలు, శరీరాలు చెడిపి వేసుకొని ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ వాక్యం వింటున్న నీవు, సమస్తము ప్రతి ఒక్కరూ మరి నోవా కుటుంబంలాగా, నీతిపరులాగా దేవుని దృష్టికి కనపడి మరి ఆ మార్గములో నడిచి ఆయన చెప్పిన ఆజ్ఞలను పాటించి మరి ఆయన రాజ్యములో మనం యుగాలు ఉండాలని దేవుని యొక్క ప్రణాళికతో మరి మాట తెలియపరుస్తున్నాడు. అందరికీ ప్రైజ్ లార్డ్. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడు, నీ శరీరము మరి చెడిపి వేసుకోకుండా నువ్వు జీవ మార్గంలో నడిచాలనే దేవుని యొక్క ప్రణాళిక, మంచితనంగా ఉండాలనే దేవుని యొక్క ప్రణాళిక, నీతిపరుడుగా ఉండాలనే దేవుని యొక్క ప్రణాళిక. చెడికి దేవుడి దగ్గర స్థానమే లేదండి, స్థలమే లేదు దేవుడి దగ్గర. ఒక ప్రేమ, సమస్తము, అనురాగాలు, సంతోషము, సమాధానము, ఇవి మాత్రమే దేవుడి దగ్గర సమకూర్చబడి ఉన్నాయి. మరి నోవా కుటుంబంలాగా మనం జీవించి ప్రభు సన్నిధిలో చేరుకుందామని తెలియపరుస్తూ ఉన్నాను. మరి ప్రైజ్ లార్డ్. దేవుడు ఈ రెండు మాటలు దీవించును గాక. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని మరి దేవుడు ఆశీర్వదించి దీవించాలి. ప్రార్థన. ప్రియ పరలోకముందున్న నా తండ్రి, నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన, శ్రేష్టమైన, అమూల్యమైన నామంలో మరొకసారి నీ పాదాల చెంత చేరి ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, ఈ రీతిగా ఒకప్పుడు మా జీవితాలు, మా పితరులు అనేక రీతిలుగా పాపములు చేస్తూ భూమిని బలత్కారంతో నింపబడి ఉన్నావు. బలత్కారంతో నింపబడి మేము అనేకమైన సమస్త శరీరములతో చెడిపి వేసుకున్న జీవితాలు మా పితరులు. మరి నోవాహు కుటుంబంలాగా మేము కూడా జీవించాలని, అలాగా ఉండాలని, ఆ రాజ్యములో నీ రాజ్యములో ఉండాలని ప్రతి బిడ్డకి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, మాకు నీతిని నేర్పండి, నీ రాజమార్గం దారిని చూపించండి, సన్మార్గములో నడిపించి నీ దగ్గరకు చేరే విధానాన్ని సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి, దీవించండి, నీ కృప చూపించమని ప్రార్థిస్తూ కొద్ది ప్రార్థన ఆలకించమంటూ యేసుక్రీస్తు ఘనమైన, శ్రేష్టమైన, అమూల్యమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.